హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అరుణశ్రీ ఫ్యామిలీ. చికెన్ చూస్తుంటేనే నోరూరిపోతుంది కదా. బయటేమో చల్ల చల్లగా వర్షం పడుతుంది, లోపలేమో కుండలో చికెన్ చేస్తున్నాను. కాంబినేషన్ అద్దిరిపోతుంది కదా. కుండలో నా స్టైల్లో చికెన్ ఎలా చేయాలో చూద్దాం రండి. కుండ పెట్టి వేడెక్కిన తర్వాత ఆయిల్ వేసుకొని, ఆయిల్లో కొన్ని తిరువాత గింజలు వేసుకోవాలి. తర్వాత ఇలా పొడవుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ముక్కల్ని వేసుకొని వాటిని కొంచెం మగ్గించుకోవాలి. ఇలా మగ్గిపోయిన తర్వాత 2 పచ్చిమిరపకాయ ముక్కల్ని అలా చీలికలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. అవి కొంచెం మగ్గిన తర్వాత కరివేపాకు, కొంచెం కొత్తిమీరను కూడా వేసుకొని ఈ విధంగా మగ్గించుకోవాలి. అవి కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మగ్గించుకోవాలి. ఒక హాఫ్ అన్ అవర్ ముందే మనం చికెన్లో ఉప్పు వేసుకొని నీట్గా వాష్ చేసి పెట్టుకోవాలి. ఇవి ఇలా మగ్గిపోయిన తర్వాత మనం వాష్ చేసి పెట్టుకున్న చికెన్ అంతా ఇందులో వేసేసుకోవాలి. ఈ విధంగా చికెన్ అంతా వేసేసుకోవాలి. చికెన్ అంతా వేసుకొని నీట్గా కలిపేసుకోవాలి. ఇలా కలిపేసుకున్న చికెన్లోకి పసుపు, రుచికి సరిపడినంత ఉప్పును వేసుకొని ఆ పసుపు, ఉప్పు చికెన్ ముక్కలకి పట్టే విధంగా నీట్గా ఇలా కలిపేసుకోవాలి. ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టు నిదానంగా పసుపు, ఉప్పు అంతా ముక్కలకి పట్టే విధంగా కలిపేసుకోవాలి. ఈ విధంగా కలిపేసుకోవాలి. ఇలా అంతా కలిపేసుకున్న తర్వాత కుండకి మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ అలా మీడియం ఫ్లేమ్ మీద చికెన్ని ఉడకనివ్వాలి. ఇలా ఉడికిన తర్వాత మూత తీసి చూస్తే ఇందులో నుంచి చికెన్లో నుంచి నీళ్ళన్నీ బయటకు వచ్చేసి ఉంటాయి. ఇప్పుడు ఇందులో ఒక 2 టేబుల్ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఇలా నీట్గా కలిపేసుకోవాలి. అంతా అది అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతా ముక్కలకి పట్టే విధంగా కలిపేసుకోవాలి. తర్వాత ఇందులో ఒక టేబుల్ స్పూను ధనియాల పొడి వేసుకోవాలి. తర్వాత మనకి కారంకి సరిపడినంత కారం వేసేసుకోవాలి. ధనియాల పొడి, కారం వేసేసుకొని మొత్తం ఇలా కలిపేసుకోవాలి. నీట్గా చికెన్కి పట్టే విధంగా నీట్గా ఇలా కలిపేసుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్టు. ఇలా కలిపేసుకున్న తర్వాత ఇందులో కొంచెం గరం మసాలా కానీ, చికెన్ మసాలా కానీ ఉంటే వేసుకొని అది కూడా చికెన్కి పట్టే విధంగా కలిపేసుకోవాలి. నేనైతే ఇందులో ఆచి చికెన్ మసాలా వేసాను. ఆచి చికెన్ మసాలా టేస్ట్ చాలా బాగుంటుంది. అలా వేసి కలిపేసుకున్న తర్వాత చికెన్ ఉడకడానికి సరిపడినన్ని నీళ్ళు కూడా వేసుకొని మంచిగా చికెన్ని ఇలా కలిపేసుకోవాలి. నీళ్ళు వేసుకొని చికెన్ కలిపేసి ఇలా అంతా మూత పెట్టేసి ఒక 15 మినిట్స్ మీడియం ఫ్లేమ్ మీద చికెన్ ఉడికించుకోవాలి. 15 మినిట్స్ తర్వాత చూస్తే చికెన్ ఈ విధంగా మెత్తగా ఉడికిపోయి ఉంటుంది. మసాలాలన్నీ పట్టి చికెన్ మంచిగా ఉడికిపోయింది చూడండి. ఇప్పుడు ఇందులో కొంచెం కొత్తిమీరను, కరివేపాకును పైన ఇలా చల్లేసుకోవాలి. చల్లేసుకొని మూత పెట్టేసి ఒక 2 మినిట్స్ వరకు అలా చికెన్ని ఉడకనివ్వాలి. అంతే, తర్వాత దించేసుకుంటే చికెన్ మనకి రెడీ అయిపోతుంది. మేమైతే ఆ రోజు సండే రోజు చేసాం కాబట్టి అందరం ఇంట్లోనే ఉంటాం కాబట్టి సండే రోజు రాగి సంగటి కుండలో చికెన్ అయితే చేసుకున్నాము. టేస్ట్ అయితే సూపర్గా ఉండింది. బయట ఏమో చల్ల చల్లగా వర్షము, ఇంట్లో వేడి వేడిగా రాగి సంగటి చికెన్ తింటుంటే టేస్ట్ అయితే అద్దిరిపోయింది. ఇంకేం కావాలండి ఈ జన్మకి అంతకంటే. అందరం ఒకేసారి కూర్చొని అలా లంచ్ చేస్తుంటే ఫీలింగ్ చాలా బాగుంది. చూడండి, ఇంకా అందరం తినేస్తున్నాము. మా చెల్లి అయితే చాలా హ్యాపీగా ఎంజాయ్ చేసుకుంటూ తింటుంది లంచ్ని. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.